ఒక రోజున ప్రభువారు అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాం చాలా సంతోషంగా ఉన్నాడండి, చాలా హ్యాపీగా ఉన్నాడు. 100 సంవత్సరాల వయసులో ఆ ఇస్సాకుని చూసుకుని మురిచిపోతూ ఉన్నాడు. చక్కగా బాబుతో ఆడుకుంటూ ఉన్నాడు. చాలా చక్కటి సమయాన్ని కుమారుడితో గడుపుతుంటే అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. వచ్చి ఏమన్నాడంట, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న కుమారుని తీసుకెళ్లి మొరియా పర్వతం మీద నాకు బలిపీఠం కట్టి బలి. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అందరూ చెప్పండి, పరిశోధన. ప్రతి వాగ్దానానికి పరిశోధన ఉంటుంది, ప్రతి విశ్వాసకి పరిశోధన ఉంటుంది. వాగ్దానం నెరవేర్చబడక ముందేమో అబ్రహాము విశ్వాసానికి పరీక్ష కలిగింది. 25 సంవత్సరాలు ఓర్పుతో సహించుకున్నాడంట, చదువుకున్నాం కదా. ఇప్పుడు వాగ్దానం నెరవేర్చబడిన పిమ్మట ఏమైందంట, వాగ్దానానికి పరీక్ష వచ్చింది. కొంతమంది పరీక్షలో ఉన్నారు, కొంతమంది పరిశోధనలో ఉన్నారు. నువ్వు పరీక్షలో ఉన్నా ఓర్పుతో సహనంతో ఉండు, వాగ్దాన ఫలం చూస్తాం. ఒకవేళ పరిశోధనలో ఉంటే వాగ్దానాన్ని దేవుడిచ్చి వెనక్కి తీసుకుంటున్నాడా? ఉదాహరణకి మీకు చెప్తాను. మీరు దేవుల్లో చాలా భయభక్తులతో ఉన్నారు, చాలా వినయంతో ఉన్నారు, ప్రభుని ప్రేమిస్తున్నారు, ప్రభు కొరకు త్యాగం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాడు, సంపదనిచ్చాడు, నీ వల్ల అనేకులు ఆశీర్వించబడుతున్నారు. దేవునికి స్తోత్రం, మంచిది. అయితే కొన్ని రోజుల తర్వాత, ఒక 3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత సడన్గా నీ వ్యాపారం నష్టంలోకి వెళ్ళిపోయింది, లాస్లోకి వెళ్ళిపోయింది, అప్పులైపోయావు, సమస్తాన్ని కోల్పోయావు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఎందుకు మళ్ళీ దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు? ఆ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. వై గాడ్, ఎందుకు ప్రభా, వై డిడ్ యూ బ్లెస్ మీ? యూ బ్లెస్ మీ సో మచ్ దట్ ఐ వాజ్ సో హ్యాపీ, బట్ టుడే యూ జస్ట్ టుక్ అవే ఎవ్రీథింగ్. అదే అంటాడు కదా యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. యెహోవా ఇచ్చినప్పుడేమో నువ్వేమంటావు, వాగ్దానం నెరవేర్చబడ్డది, దేవుడు మంచివాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, స్తుతికోవటం, భోజనాలు కోవటం, అన్ని కోటాలు పెట్టేసుకుంటాం. దేవుడు తీసుకున్నాడు అనుకో, ఏం చేస్తావు? ఉపవాసుకోవటం. ఎందుకు నేను ఇలా చేశాను? నేను బిడ్డలారా, విశ్వాసానికి పరీక్ష ఉంటుంది, వాగ్దానానికి పరిశోధన ఉంటుంది. అయితే వాక్యం చెప్తుంది, చదవండి మా మాటని. 16వ వచనం, నీకు ఒక్కడయున్న నీ కుమారుని ఈయవెను తీయక ఈ కార్యము చేసినందున. దేవుడు మనకే కానీ 100 సంవత్సరాల వయసులో కొడుకునిచ్చి 3 సంవత్సరాల తర్వాత వచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళి బలియమంటే మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? దేవుడా ఇది నీకు తగునా? దేవుడా ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? నువ్వు మంచోడు అనుకున్నాను కదయ్యా, ఆలస్యంగానే ఇచ్చావనుకున్నాను కదయ్యా, మళ్ళీ ఈ పాడుబుద్ధి ఎందుకు వచ్చిందయ్యా నీకు? నువ్వేమన్నా అనుకోగయ్యా, నువ్వేమన్నా అనుకో, నరకంలో వేసినా పర్లేదు కానీ నా కొడుకును మాత్రం ఇవ్వనంట. నేనైతే నన్ను వదిలిపెట్టినా నా కొడుకును మాత్రం ఇవ్వనంట. కానీ అబ్రహాము యొక్క విశ్వాసము కొడుకు మీద కాదు, వాగ్దానం మీద ఉందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. His faith was not on Isaac but on the promises of God. చాలా మంది వెలిచూపుతో దేవుడిచ్చే ఆ ఉద్యోగమో, ఆ గృహమో, లేకపోతే ఆ వస్తువో, ఆ డబ్బో, ఆ వ్యాపారమో, ఆ పను, దీన్నే చూస్తున్నారు. కానీ దాని వెనుకున్న వాగ్దానాన్ని చూడలేదు మనం. అందుకనే చాలాసార్లు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. అబ్రహాము ఇస్సాకుని చూసుంటే బలిపీఠం కట్టేవాడు కాదండి. అబ్రహాము ఇస్సాకునే చూసుంటే బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తేవాడు కాదండి. అబ్రహాము చూసిందని తెలుసా? వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్న అబ్రహాం మనసులో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పడు, దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన మాట నెరవేరుస్తాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం మారదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరూపి. కాబట్టి ఈరోజు బహుశా నా వాగ్దానానికి నెరవేర్పుగా నా కుమారుని బలిపీఠం మీద పెట్టమని పెడతా, అర్పించమని నేను అర్పిస్తా. అబ్రహాములో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, నేను నా కుమారుని బలిపీఠం మీద పెట్టి బలి అర్పించిన వాగ్దానం మారదు. కాబట్టి వాగ్దానం మళ్ళీ నా కుమారుని బ్రతికి మళ్ళీ నాకు తీసుకొస్తుంది అనుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అబ్రహాము తన పని వాళ్ళతో ఏమని చెప్తాడు తెలుసా? మేము వెళ్ళి దేవునికి అర్పణలు అర్పించి మళ్ళీ మేము తిరిగి వస్తామంటాడు. నేను అనలేదండి అక్కడ. అది కండులో ఏముందండి? పనులతో చెప్తాడు మీరు ఎక్కడే ఉండండి, మళ్ళీ మేము అంటాడు. బహువచనం ఉంది అక్కడ. అంటే ఆయనలో విశ్వాసం. నేను అర్పిస్తా బలి, కానీ నా కొడుకుని బతికించేది ఆయన బాధ్యత. ఎందుకు? మాటిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాగ్దానం నెరవేర్చబడింది, పరిశోధన వచ్చింది. ఆ పరిశోధనలో నువ్వు ఎలా స్పందిస్తావు?
వాగ్దానాన్ని తిరిగి పునరుత్థానంతో తిరిగి బతికించగలన నమ్మిక నీలో నాలో ఉంటే ఆ వాగ్దానం నెరవేర్పు యొక్క పరీక్షలో మనం గెలుస్తాం. దేవునికి స్తోత్రం చెప్పుకున్నాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.